హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వంటిల్లు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రియల్ వంటిల్లు. నేను మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మిల్ మేకర్ పచ్చిశనగపప్పు. ఈ కర్రీ ముందు మటన్ కర్రీ కూడా తేలిపోవాల్సిందే. సో కర్రీలోకి వెళ్ళిపోతే ముందుగా మిల్ మేకర్ని తీసుకోండి. అదేవిధంగా పచ్చిశనగపప్పు ఒక 2 to 3 hours నానబెట్టుకొని తర్వాత వాటర్ పోసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలండి. ఆ ఉడకబెట్టిన వాటర్ అదేవిధంగా పచ్చిశనగపప్పు సపరేట్ చేసుకొని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అనేవి పక్కన పెట్టుకొని ఆ వాటర్ మనం కర్రీలోకి వాడుకోవాలన్నమాట. తర్వాత మిల్ మేకర్ అనేవి వాటర్లో పోసుకొని ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచుకోవాలండి. మినిమం 10 minutes అట్లా ఉంచేసేయండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలండి. సో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని రెండింటిని యాడ్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 2 minutes అట్లా వదిలేసేయండి. సో 2 minutes తర్వాత మనం దాంట్లోకి నాకు ఉప్పు, కారం, పసుపు ఆ క్లిక్ మిస్ అయిందండి. సో ఒక్కసారి నేను చెప్తాను చూడండి ఎక్కడ యాడ్ చేయాలో. సో పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోండి. సో క్లిక్ మిస్ అయింది. యాడ్ చేసుకున్న తర్వాత 2 minutes అట్లా వదిలేసేయండి. 2 minutes తర్వాత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మనం మిల్ మేకర్ని వాటర్ అన్నీ కూడా పిండేసుకొని ఆ మిల్ మేకర్ అనేవి మనం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి ఈ కర్రీలో. అదేవిధంగా మిల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా వదిలేసేయండి. వాటర్ అన్నీ కూడా దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో దించుకొని 2 minutes ముందు గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 2 minutes తర్వాత దించేసుకొని అంతే అండి. చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీని తలదన్నేటువంటి మిల్ మేకర్ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.